కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 24వ అధ్యాయం ధ్యానం చేద్దాం. క్రైస్తవ జీవితంలో ఎంతో ఆత్మ సంబంధమైన బంధాన్ని కలుగు చేసి హృదయాన్ని ధైర్యము చేత నింపే ఒక అద్భుతమైన కీర్తన. ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు తప్పక ధ్యానం చేయవలసిన కీర్తన. అంత మాత్రమే కాదు, తప్పక కంఠస్థం కూడా చేయాలి. చదువు రాని వారు కూడా ఈ కీర్తన రావాలి. అంత అద్భుతమైనటువంటి కీర్తన, వర్ణనాతీతమైనటువంటిది. ఎంత వర్ణించినా ఎంత వివరించినా ఇంకా తక్కువే అనేటువంటి చెప్పదగిన కీర్తన. అయితే కొన్ని మాటలు మాత్రమే ఈ కీర్తన భాగంలో నుంచి మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట ధ్యానం చేస్తే అవేది కానే కాదు. అయినా ప్రతిరోజు ధ్యానంలో మనము ఈరోజు చదువుతున్నాము గనుక కొద్దిపాటి ఆత్మీయ విషయాలను మనం నేర్చుకుందాం. ఈ కీర్తన ద్వారా మనం ఆత్మ సంబంధమైన మేలును సొంతం చేసుకుందాం. కీర్తనకారుడు దావీదు. తను ఒక గొర్రెల కాపరి. తను చేసేటువంటి పనిని బట్టి తను గొర్రెలను ఎంత బాగా కాపాడుతున్నాడో, ఎంత బాగా వాటిని పోషిస్తున్నాడో, ఎలాంటి స్థలానికి వాటిని నడిపించినప్పుడు అవి ఎలాగ ఫీల్ అవుతున్నాయో ఇవన్నీ కూడా తను ఇమాజినేషన్ చేసుకుంటున్నాడు, ఊహిస్తున్నాడు. అప్పుడు అతనికి ఒకటి అర్థమైంది. తన యొక్క ప్రభు సన్నిధి ధ్యానమై ఉన్నప్పుడు ఏం గమనించాడనంటే, నేను గొర్రెల కాపరిగా ఈ గొర్రెల పట్ల ఇంత శ్రద్ధ ప్రేమను కనపరుస్తున్నానే, ఇంత బాగా కాపాడుతున్నానే, ఇంత బాగా వీటిని పోషిస్తున్నానే, వీటి యొక్క ప్రయాణం గురించి వాటి యొక్క సంరక్షణ గురించి ఇంత బాగా ఆలోచన చేస్తున్నానే. దీని విషయంలో మరి దేవుడు నాకు కాపరిగా ఉంటే, దేవుడే నా కాపరి అయిపోతే ఎలా ఉంటుంది అని తను ఇమాజినేషన్ చేసుకున్నాడు. ఒక అద్భుతమైన ఆలోచన ఇది. నిజంగా ఎవరు ఏ పని చేస్తారో ఆ పనిలో చాలా నమ్మకంగా ఉంటారు. ఆ పని విషయమై శ్రద్ధ కూడా చూపిస్తారు. ఇప్పుడు వారు ఎవరైనా సరే వాళ్ళు ఇలాగ ఊహించుకోవాలి, ఈ పని విషయమై దేవుడికి అప్పగిస్తే ఆయన ఎలాగ ఈ కార్యాన్ని జరిగిస్తాడు అని. అప్పుడు ఖచ్చితంగా అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మనం చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క దావీదు తను గొర్రెలకు కాపరిగా ఉన్నప్పుడు ఆ గొర్రెల కాపరి ఎంత బాగా వాటి పట్ల మనసు కలిగి ఉన్నాడో, దేవుడి దృష్టిలో నేను గొర్రెనైతే ఆయన నాకు కాపరి అయితే నా పరిస్థితి ఎలాగుంటుంది అని ఆలోచనలో పడ్డాడు. ఈరోజు నీ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాసి ఒక గొర్రె వంటి స్వభావం కలిగి ఉంటే, కాపరిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక నీ జీవితంలో అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో మనకు కొన్ని మాటలు అర్థం చేసుకుందాం. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. దావీదు హృదయానుసారుడు అని చెప్పటానికి ఇదొక గొప్ప కారణం కదండి. ఎప్పుడో 750 సంవత్సరాలకి పూర్వమే
క్రీస్తు పూర్వమే అతను తన జీవితంలో కాపరిగా దేవుణ్ణి ఊహించుకుంటూ ఉన్నటువంటి మాట. అదే మాటను యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు, నేను మంచి కాపరిని అని, గొర్రెలకు మంచి కాపరిని అని. ఇంకా చెప్తారు, గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టే కాపరిని అని. దావీదు ఆలోచన కరెక్టే. దావీదు ఏదైతే ధ్యానం చేశాడో ఆ ధ్యానము కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే యేసు ప్రభుని ఏ రకమైన ఆలోచనతో అతను చూస్తున్నాడో, పూర్వము తండ్రి అయిన దేవుణ్ణి, యెహోవా దేవుని ఆరాధించేటువంటి వారైన ఈ యొక్క దావీదు కూడా అదే ఆలోచన ధ్యానం కలిగి ఉన్నాడు. దేవుని హృదయానుసరణని చెప్పడానికి ఇంకా ఇంతకంటే ఏం రుజువు కావాలి మనకి? యేసు ప్రభు తండ్రి అయిన దేవుని అవతారం అని మనం అర్థం చేసుకోవచ్చు. విశ్వాసులు ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుని కాపరిగా కనుక భావించగలిగితే వారి జీవితంలో దేవుడు ఎంతగా తన కార్యాన్ని చేస్తాడో, వారి హృదయాల్లో ఆయన ఎట్టి కార్యాలు జరిగిస్తారో వారు గమనించగలుగుతారు. నా గొర్రెలు నా స్వరము వింటాయని చెప్పారు ప్రభువారు. ఆ గొర్రెలు నన్ను వెంబడిస్తాయని చెప్పారు. నా మీద నమ్మకము ఉంచుతాయని కూడా చెప్పారు. అది మనము యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా చదివితే ఆ గొర్రెల కొరకైనటువంటి దేవుని ఆలోచనలు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన స్వరాన్ని విని ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన్ను అనుసరిస్తూ ఉండేటువంటి నిజ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఇట్టి కార్యాలన్నీ చూడగలుగుతారు. ఎట్టి కార్యాలు చూడగలుగుతారని అంటే ఏ కొదువ ఉండని జీవితాన్ని చూస్తారు. ఎందుకు ఈ దావీదు ఇలాగే చెప్తున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి అనగా కొదువ, కొదువ ఉండదు అని ఎందుకు చెప్తున్నాడు? నేను ఆయన మీద అంతటి నమ్మకాన్ని ఉన్నాను కాబట్టి ఆయన నాకు కాపరి కనుక, నేను ఒక కాపరిగా ఉన్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నానో అదే విషయంలో ఆయన నాకు కాపరి అయితే అదే పరిస్థితులు నేను చూడగలుగుతాను. ఎంత సంతోషం! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా నీ జీవితంలో దేవుడే కాపరిగా ఉండి నువ్వు ఒక గొర్రె వంటి ఆలోచన కలిగి ఉంటే ఎంతటి ధన్యత! ఒక మాట మీతో చెప్పాలి, మనం కోరుకున్నవన్నీ దేవుడు ఇచ్చేస్తాడేమో. అందుకే ఆయన నమ్మినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఏ కొదువ ఉండదు అని చెప్పారు అని కొంతమంది భావిస్తారు. ఈ వాక్య భాగం యొక్క ఉద్దేశం అది కాదు. ఆయన మీద నమ్మకం ఉంచితే కోరుకున్నవన్నీ దొరుకుతాయని కాదు. ఒకవేళ కోరుకున్నవన్నీ కూడా దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన అనుసరించి ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఉండగలిగిన వారి జీవితాల్లో వారికి అవసరమైనవన్నీ ఇస్తాడు. ఏది అవసరమో దాన్ని అన్ని ఇస్తాడు. కోరుకున్నవన్నీ ఏంటంటే కొన్నిసార్లు నీ కోరిక తప్ప ఉండవచ్చు, అది నీకు క్షేమము కలిగించకపోవచ్చు, అది నీకు కీడును తేవచ్చు, దేవునికి దూరం చేయొచ్చు. కనుక నీ కోరికలన్నీ కాదు. అందుకే కీర్తన 20వ అధ్యాయంలో భక్తుడు చెప్తారు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కోరుకున్నదంతా నీతియుక్తమైందైతే తప్పక దాన్ని నెరవేర్చే దేవుడు నీకు ఉన్నాడు అని. కోరికలు కాదు తీర్చబడవలసింది, ప్రతి ఒక్క అవసరము తీర్చబడాలి. మనుషులకి ఎన్నో కోరికలు ఉంటాయి. అంబానీ అయిపోవాలని కోరుకుంటుంది, పెద్ద పెద్ద ఆడి కారుల్లో తిరగాలని కోరుకుంటుంది, ఊర్లో అందరికంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, విమానం కొనేసుకోవాలని కోరుకుండొచ్చు. అది నీకు అవసరమా కాదా? ఒకవేళ నీకు విమానం కోరుకుంది కనుక దేవుడు ఇచ్చాడు అనుకోండి, అందులో వేసే డీజిల్కి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు.
ఆడి కారు కొనుక్కున్నావు అనుకోండి, దాన్ని మెయింటెనెన్స్ చేయగలవా నువ్వు? లేదు. ఊర్లో పెద్ద బిల్డింగ్ కట్టేసావు, ఓ 10 అంతస్తులు కట్టేసావు. ఇక ఆ ఇల్లు కనీసం కరెంట్ బిల్ అన్నా కట్టగలవా నువ్వు? అంత ఇల్లు ఎత్తే కరెంట్ బిల్ కట్టలేనండి, విమానం ఎత్తే డీజిల్ వేయలేనా, మీరు ఏదో చెప్తున్నారు కానీ అని అంటే, నీ కోరికలు అలాగ ఉండొచ్చు, కానీ దాన్ని నెరవేర్చగలిగిన దేవుడు ఉన్నాడు. కానీ ఆ కోరిక తీర్చబడితే దాన్ని నువ్వు తట్టుకోగలవా? దాన్ని నువ్వు మెయింటెనెన్స్ చేయగలవా? అందుకే కోరికలు తీర్చబడడం కాదు ముఖ్యం, ప్రతి అవసరము తీర్చబడాలి. దావీదు ఉద్దేశం అది. ఏంటి అంటే, నాకు ఏ లోటు ఉండదు, కొదువ ఉండదు అని. ఈరోజు నీ జీవితంలో అట్టి నమ్మకాన్ని ప్రభు మీద కలిగి ఉంటే ఎప్పుడు నీకు ఏమి కొదువ ఉండదు అని చెప్పాలి. ఈ మాట నన్ను మరింత బలపరుస్తుంది. నిజంగా ప్రభు సన్నిధిలో నేను కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రభు పరిచర్యకు వచ్చిన తర్వాత నా ప్రార్థన ఇదే: ప్రభు, వెనక్కి వెళ్ళి మరలా నా తండ్రి ఇంటి దగ్గర నుంచి నేను ఏమీ తేకూడదు, నువ్వు నన్ను అలాగ బలపరచు, అలాగ పోషించు అని అడిగాను ఆయన్ని. నిజంగా మహా గొప్ప దేవుడు. ఏ రోజు వెనక్కి వెళ్ళి నాకు ఇది కావాలని అడగకుండానే అవసరమైతే నేనే తిరిగి ఇచ్చేలాంటి దీవెన ప్రభు దీవించాడు. ఆయనకి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. నమ్ముతున్నవా? నీ జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకోగలిగితే ఆయన నీ ప్రతి అక్కర్లు తెచ్చగలుగుతాడు. ఇంకా ఇలా సెలవిస్తున్నాడు, ఆయన పచ్చిక మైదానాల్లో నన్ను మేపుతాడు అని. ఎందుకనంటే గొర్రెలకు విశ్రాంతిని ఇవ్వగలిగిన దేవుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు చదివితే దేవుడు ఎలాంటి విశ్రాంతిని ఇస్తాడో అక్కడ మనం కనబడుతోంది. అక్కడ మనం చదివితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఆయన విశ్రాంతి ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు అని. నీ జీవితంలో ముందుండి నడిపించేవాడుగా ఉన్నాడు ఆయన. కీడులోనికి రాకుండా, నష్టపోకుండా, బలహీనతలు కలిగినప్పుడు ఎటు విధంగా నడవాలో ఆయన నీ ముందుండి నడిపిస్తాడు. ఆయన వాక్యము, ఆయన సహవాసము పచ్చిక బయళ్ళుగా ఉంటాయి. ఆయన పవిత్రాత్మ లోతైన ఆత్మ సంబంధమైన జలములకు నేను నడిపిస్తుంది. అందుకే శాంతికరమైన జలములు అనగా పవిత్రాత్మతో కూడుకున్నటువంటి ఆత్మ సంబంధమైన వాక్యం. అది నువ్వు ఎప్పుడైతే స్వీకరించగలుగుతావో నువ్వు క్షేమముగా దేవుల్లో నడుచుకోగలుగుతావు. నీ జీవితాన్ని ప్రభుకి మరింతగా అప్పగించుకో. విశ్వాసుల జీవితంలో అలసట, విషమ పరీక్షలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయంటే, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు శోధనలు, బలహీనతలు, ఇబ్బందులు, లేనిపోని నిందలు ఇవన్నీ కామన్గా వస్తాయి. కానీ అవి వచ్చినప్పుడు సేద తీర్చబడ్డం ఎక్కడ జరుగుతుందంటే ఆయన దగ్గర మాత్రమే. కొన్నిసార్లు కృంగిపోతావు, నిరాశ చెందుతావు, దుష్ప్రేరణకు గురవుతావు. అలాంటి సమయాల్లో కూడా దేవుడు నిన్ను దగ్గరకు తీర్చుకొని నీ ఆత్మను సేద తీర్చి నీకు ఊరట, సమాధానాన్ని కలిగించేవాడుగా ఉన్నాడు. ఆయన నీతి న్యాయములైనటువంటి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఆయన మార్గంలో ఎప్పుడు వంకర లేదు, మోసం లేదు, చెడుతనము లేదు, పాపము లేదు. ఆయన నడిపించే మార్గము నీతియుక్తమైన మార్గం. ఆయన చేర్చే గమ్యము పరిశుద్ధమైనటువంటి స్థలము, అదే పరలోకము. కనుక ఆయన నీ జీవితంలో మంచి కాపురిగా ఉన్నాడా? ఒకసారి నీవు పరీక్షించుకో. ఆయనగా నీ జీవితంలో కాపరుంటే ఇక నువ్వు దేనికి భయపడిన అవసరం పని లేదు, ఎన్నడూ భయపడిన అవసరం పని లేదు. ఎందుకంటే ఆయన నిన్ను ఎలా నడిపించాలో బాగా తెలుసు. అందుకే అంటున్నాడు, ఒకవేళ గాఢాంధకారపు లోయలో వెళ్ళవలసి వస్తే, గాఢాంధకారం అనగా మరణముతో కూడుకున్నటువంటి లోయ, చీకటి పరిస్థితులు, ఎటు వెళ్ళాలో అర్థం కాని కురంగుదీసే పరిస్థితులు, ఇరుకులు, ఎక్కట్లు, గాఢాంధకారం అది. అలాంటి సమయంలో కూడా ఆయన
తప్పక నిన్ను క్షేమమును అనుగ్రహించి నడిపిస్తాడు. నువ్వు భయపడనవసరం పని ఏమీ లేదు. ఎందుకంటే ఆయనే తోడుగా ఉంటాడు కనుక. నమ్ముతున్నావా? నీ జీవితంలో దేవుడు కాపరిగా ఉంటే భయంకరమైనటువంటి చీకటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళవలసి వచ్చినా ఆయన తోడుండి నడిపిస్తాడని నమ్ముతున్నావా? ఒకవేళ ఈ రోజున నువ్వు అట్టి స్థితిని కలిగి ఉండి వేదనతో ఉన్నావేమో, అయ్యో నా జీవితం ఎందుకు ఇలాగుంది అని వేజారిపోయి కృంగిపోయి ఉన్నావేమో, నా ప్రభు నీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండు. అధైర్యము చెందవద్దు. ఇంకా చెప్తారు, శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరుస్తావని. చాలా 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 అమూల్యమైన సందేశం ఇది. ధ్యానం చేసిన తరగని మాటలు ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క మాటే గంటల తరబడి ధ్యానం చేయగలిగినంత అమూల్యత. చూడండి, దావీదు తన అనుభవంలో అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళవలసి వస్తే పిచ్చోళ్లాగా వెర్రోళ్లాగా ప్రవర్తించాడంట. ఆ టైంలో రాజుగారి దగ్గర భోజనం చేస్తుంటే హృదయంలో ఇలా ప్రభుని స్తుతిస్తున్నాడు, అయ్యా నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచు, నా జీవితాన్ని ఇంతగా మార్చావు, నూనెతో నా తల అంటావు, అంటే అభిషేకం చేత నన్ను నింపేవు అని చెబుతున్నాడు. అతని యొక్క గిన్నెట నిండి పొర్లుతుంది. సర్వ సమృద్ధిని కలిగి ఉన్నాడు. ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి వాడు మహారాజు అయితే ఎంత సమృద్ధి! నా జీవితంలో అంతటి సమృద్ధిని చూడలేదు నేను అని భావిస్తున్నావా? ఇక మీదట దేవుడు నీ జీవితంలో సమస్తాన్ని సమృద్ధిగా మార్చునుగాక. లోటులు లోయలు పూడ్చునుగాక. సమృద్ధిని అనుగ్రహించి జీవ జలము చేత, తృప్తికరమైన పరిస్థితుల చేత, నిండి పొంగి పొర్లే అనుభవం చేత నిన్ను ఉంచునుగాక. అతని యొక్క ఆశ ఏంటో తెలుసా? చిరకాలము దేవునితో ఉండిపోవాలనుకుంటున్నాడు. కారణం ఏంటి? ఇలాంటి కాపరి తోడుగా ఉంటే, అలాంటి కాపరి కూడా ఉండిపోవడం, ఆయన కాపరిగా ఆయనతోనే ఉండిపోతే ఎంత బాగుంటుందో అని ఊహించుకుంటున్నాడు. అందుకే అవి నా జీవితంలో కృపాక్షేమములుగా వస్తాయి, కాబట్టి నీతోనే నేను ఉండిపోతాను అని చెప్తున్నాడు. నీ అనుభవాన్ని కూడా అటు విధంగా దేవునితో ఉండిపోయేలాగా చేసుకుంటే బాగుంటుంది. వెంటనే ఇలా మాట్లాడుతున్నాడు, నిజమే, భూమి దాని సంపూర్ణత ఆయనవే. చిరకాలం నేను ఆయన మందిరంలో ఉంటా కదా, కృపాక్షేమములు నా వెంబడి వస్తాయి కదా. అలాగ నేను ఉండాలి అనంటే నా జీవితంలో ఆయన సన్నిధిలో మరింత దగ్గరగా ఉండాలి. పరలోకానికి నేను వారసుడుగా, హక్కుదారుడుగా ఉండాలి. అలాగ ఉండాలనంటే ఎలాగ ఉండాలో వివరించుకుంటున్నాడు. ఏంటి అంటున్నాడు అంటే, ఆయన సన్నిధిలో ఉండటానికి, అనగా పరలోకంలో ఉండటానికి, ఈ భూమి మీద పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండటానికి ఎలాగుంటే ఉంటుందో ఇక్కడ చెప్పుకుంటున్నాడు. ఏంటంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. ఈరోజు వ్యర్థమైన వాటన్నిటిని వెంబడిస్తున్నావు, వ్యర్థమైన వాటిని కోరుకుంటున్నావు. అనవసరమైన తెలుసు, కానీ అదే చేస్తావు. రికార్డ్ డ్యాన్స్కి వెళ్ళడం అవసరమా నీకు? ప్యాకాట్కి వెళ్ళడం అవసరమా నీకు? పరాయి కొంపకు దూరడం అవసరమా నీకు? వ్యర్థమైంది అది. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అసలు దాని మీద మనసే పెట్టొద్దంటే నువ్వు అక్కడికే వెళ్ళిపోతావు. ఇంకా ఇలాంటి అపవిత్రమైనవి ఎన్ని ఉన్నాయో ఒకసారి నీవు అర్థం చేసుకో. త్రాగుడుకు బానిస అయిపోయి దాని మీద మనసు పెడతావు. ఇది వ్యర్థం కదా. నువ్వు పరలోకం వెళ్ళాలనుకున్నావా లేదా? అయితే దాని మీద కనీసం మనసు కూడా పెట్టొద్దు అంటున్నాడు. కపటంగా ప్రమాణం చేయొద్దు. కొంతమంది మాట్లాడతారు, బయటకు ఒకలా మాట్లాడతారు, లోపల కపటం దాచుకుంటారు. అలా ఉండకూడదు. నీ చేతులు అపవిత్రం అవ్వకూడదు. నీ హృదయం శుద్ధిగా ఉండాలి. అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సన్నిధానంలో ఉండడం మాత్రమే కాదు, దైవికమైన ఆశీర్వాదాలు పొందుతావు, నీతివంతత్వం కూడా పొందుతావు. ఎవరు ఇలాంటి పని చేయగలుగుతారంటే ఆయన సన్నిధిని వెతికేవారు అంటున్నాడు. ఈ రోజున మరి అట్టి మనసు నీకుందా?
ఇతరులు పాడు చేయకుండా, ఇతరులు మోసం చేయకుండా, ఇతరులు అన్యాయం చేయకుండా, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా దేవుని వలన కలిగే ఆశీర్వాదాలు పొందాలని తాపత్రయం నీకుందా? అలాగైతే నీ జీవితంలో పరలోకపు అనుభవాన్ని ఖచ్చితంగా భూమి మీద చూస్తావు. నిత్య జీవంలో ఖచ్చితంగా నీవు ఉంటావు. మరొక మాట ఆయన ఇలా సెలవిస్తున్నాడు, వారి కొరకట ద్వారాలు తెరవబడతాయి. అందుకే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమ కలిగిన రాజు ఆయన దేవుడు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకొనడి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇప్పటి వరకు చెప్పిన మాటలకు ఇప్పుడు చెప్తున్న మాటలకు ఇంత వ్యత్యాసం కనబడుతుంది? దేవుని సన్నిధానానికి వెళుతున్నటువంటి దావీదు ప్రత్యక్షపు గుడారం యొక్క అనుభవాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో ప్రవేశించుట కొరకు 2 సమూయేలు 6వ అధ్యాయంలో దీని కొరకున సందర్భాన్ని రాయడం మనం చూస్తాం. ఒడంబడిక పెట్టి అనగా నిబంధన మందసాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలోకి వెళ్తున్నప్పుడు యెరూషలేము నగరపు ద్వారాలు తెరుచుకున్నాయి. దావీదు ఆనందంతో కేకలు వేస్తూ, గంతులు వేస్తూ, ప్రభుని స్తుతిస్తూ ఈ మాటలు చెప్పాడు. భవిష్యత్తును కూర్చుని కూడా అర్థం ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పరమ యెరూషలేము నగరానికి రాబోతున్నారు. కాబట్టి ఆ సమయానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. యెరూషలేము యొక్క గుమ్మములు తెరవబడాలి. ఎందుకో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపమై ఉన్నది గనుక. యెరూషలేము సమీపిస్తున్నప్పుడు, మందసం మోస్తూ వస్తున్నప్పుడు యెరూషలేము యొక్క ప్రాకారపు తలుపులను తెరుచుకున్నాయి. గనుడైనటువంటి దేవుడు రాజుగా ఉండి, సాక్షాత్తు దేవుడే పాత నిబంధనలు ఎట్టి దేవుని గురించి చెప్పబడిందో, కొత్త నిబంధనలు ఆ దేవుడి గురించే ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా తను ప్రకటన చేసుకోవడం మనం చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో ఆయన గురించిన కొన్ని విషయాలు మనం, ఇది యేసుక్రీస్తు తండ్రి అని దేవుని అవతారం అని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఆయన ప్రవేశించినప్పుడు ఇటు విధంగా గుమ్మములు తెరవబడ్డాయో, నీ జీవితంలో బలమైన కార్యాలు చేయటానికి దేవుడు మూయబడిన ప్రతి ద్వారమును తెరవటానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు హృదయాన్ని ఇచ్చేయి, ఆయనకు నీ జీవితాన్ని ఇచ్చేసేయి. మహిమ కలిగిన రాజు నీ హృదయం అనేటువంటి తలుపులు తెరవగలిగితే, ప్రవేశించగలిగితే నీ జీవితంలో సుఖశాంతులతో కూడుకున్న పరిస్థితులను అనుభవిస్తావు. అందుకనే తలుపులు తెరవబడాలి. హృదయం అనే తలుపులు తెరవబడాలి. నువ్వు మూయబడ్డావు, ఇంకా కఠినంగా ఉన్నావు, బండలాగా ఉన్నావు. ఆయన ప్రవేశించినట్లుగా నీ హృదయపు తలుపులు తెరుచుకో. ఆయన ఇలా సెలవిస్తున్నాడు, నేను హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతున్నాను. ఎవరైతే తలుపు తెరుస్తారో వారు లోపలికి నేను వస్తా, వారితో నేనుంటా, నేను కలిసి భోజనం చేస్తాం అని చెప్తున్నాడు. ఈ హృదయం అనే తలుపులు తెరవబడితే, ఆయన నీ హృదయంలో ఉంటే నీకున్న సమస్త లోటులన్నీ కూడా తీర్చబడతాయి. అందుకనే కీర్తన ప్రతిదాన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింక్ వేసి అద్భుతంగా పేర్చి రాశారు. ఇది ఈ 23 కీర్తనలో దేవుడు కాపరిగా ఉంటే ఎలా ఉంటుందో చెప్తూ, 24వ కీర్తన మొదటి మాటల్లో మనం చదివితే, ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో ఉండాలి అని అంటే ఎట్టి స్వభావాన్ని కలిగి ఉండాలో చెప్తున్నాడు. ఆయన కాపరిగా ఉండాలి, ఆయన నిత్య కాపరిగా ఉండాలి. అటు విధంగా ఉండేటట్లు యేసుక్రీస్తు కొరకు తలుపులు తెరవబడాలి. అద్భుతమైన సమాధానం ఉంటుంది. ఆయనకి రాజులు ప్రభులకు ప్రభు అయిన దేవుడు కనుక ఆయనకి సంపూర్ణమైన సమాధానం ఇస్తాడు. ఇంకొక మాట, ఒకవేళ నీ జీవితంలో ఏ పరిస్థితులైనా మూయబడినటువంటి ద్వారాలుగా ఉన్నాయా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మూయబడిన ప్రతి ద్వారమును తెరిచి, పరలోకపు వాకిండ్లను తెరిచి, కిటికీలను తెరిచి సమృద్ధిని నీకు అనుగ్రహించునుగాక. కాపరిగా ఆయన ఉంటే నీ జీవితంలో ఎట్టి సమృద్ధి ఉంటుందో అట్టి సమృద్ధి నీ జీవితం అంతా ఉండునుగాక. ఆమేన్.